హలో, మీరు భలేవారండి. ఆ రోజు మీ బర్త్ సర్టిఫికేట్ ఎగిరిపోతే పట్టుకొచ్చి ఇచ్చాను. ఓ ఐ సీ మీరా. ఆ రోజు కంగారులో మర్చిపోయానండి. నా పేరు ప్రసాద్, మీ పేరు సౌందర్య. డేట్ ఆఫ్ బర్త్ 16/10/1976. ఆ రోజు ఇంటర్వ్యూకి వెళ్ళారు, సీటు దొరికిందా? హాస్టల్లోనే ఉంటున్నారా? అవునండి. మీరు ఎక్కడ ఉన్నారు? నేను బిజినెస్ పని మీద పక్కనే 5 స్టార్ హోటల్లో ఉన్నానండి. రండి, అలా రెస్టారెంట్కి వెళ్ళి మాట్లాడుకుందాం. లేదండి, నాకు టైం లేదు. పర్వాలేదు, రండి రండి, కూర్చోండి. థ్యాంక్ యూ. ఏం కావాలి సార్? నాకే వద్దండి. పర్వాలేదు, 2 ఐస్ క్రీమ్ పట్టరా. మీరేం చేస్తుంటారు? నేనా? గాల్లో ఏమైనా ఎగిరిపోతుంటే పట్టుకుంటూ ఉంటానండి. అది కాదండి, బిజినెస్ ఏమైనా? బిజినెస్? ఎస్, బిజినెస్ అలాంటిది. అదే, ఏం బిజినెస్ చేస్తుంటారు? మాటలు అమ్ముకోవడం. మాటలు అమ్ముకోవడమా? అదేంటి? క్యారెక్టర్స్ తగినట్టుగా మాట్లాడడం. మరి బిజినెస్ లో మాట్లాడమే గొప్ప కదా. రోజు ఎన్నో డైలాగులు చెప్తుంటారు కానీ మీకు ప్రత్యేకంగా ఓ డైలాగ్ చెప్పాలనుందండి. చెప్పండి. మీ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం కంప్యూటర్ జాతకం చూపించానండి. మీ జాతకం అదిరిపోయింది. పనిలో పని మీ జాతకంతో పాటు నా జాతకం కూడా కలిపి చూపించానండి. అది ఇంకా అదిరిపోయిందండి. అంటే మన ఇద్దరి జాతకాలు కలిసిన ఆనందంలో ఆ పక్కనే వెయింగ్ మిషన్ ఉంటే దాంట్లో కాయిన్ వేశానండి. అందులోంచి ఒక కార్డు వచ్చిందండి. అందులో ఏముందో తెలుసా అండి? ఏముంది? అంటే మొట్టమొదటిసారి కలవగానే ఇలా మాట్లాడొచ్చో లేదో నాకు తెలియదు కానీ మిమ్మల్ని చూస్తే మాత్రం నాకు చాలా సార్లు మనం కలుసుకున్న ఫీలింగ్ ఉందండి. అందుకే చెప్తున్నాను. ఇప్పుడు నేను చెప్పేది మీరు వింటే మీకు నచ్చితే సిగ్గుపడి పారిపోతారు, నచ్చకపోతే నా చెంప పగిలిపోతుంది. చెప్పమంటారా? చెప్పండి. సౌందర్య, ఐ లవ్ యూ. అమ్మో, చచ్చాను.